ఒక అమ్మాయి ఎన్నో ఆశలు, కోరికలు పెట్టుకొని తనకు తెలియని ఒక వ్యక్తితో పెళ్లి చేసుకొని తన భర్త వెనకాల తన అత్తింట్లో అడుగు పెడుతుంది. అప్పటి వరకు వారు ఎవరో, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో కూడా తెలియని ఇంట్లోకి వెళ్ళాలంటే ఆ అమ్మాయి మనసులో ఎంత భయం చోటు చేసుకోవాలి. నిజంగా ఎంత విచిత్రమో కదా. ఒక్కసారి ఆలోచిస్తే అనిపిస్తుంది, ఏంటిది, ఒక అమ్మాయి ఒక ఇంట్లో పుట్టి పెరిగి పెద్దయ్యాక పెళ్లి చేసుకొని ఇంకొకరింటికి వెళ్ళాలి, ఇక జీవితాంతం అక్కడే ఉండాలి అంటే ఎంత విచిత్రమో అని అనిపిస్తుంది. కనీసం తన పుట్టింటికి వెళ్ళాలి అంటే తన అత్తింటి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. మంచి మొగుడు, మంచి అత్త మామ రావాలంటే ఎంతో అదృష్టం చేసుకొని పుట్టాలి అని అంటారు పెద్దవారు. సంగీత మాధురితో ఇలా చెప్తుంది, అబ్బో, మా అత్త మామ చాలా గయ్యాలు, ఎప్పుడూ వాళ్ళ బిడ్డలకు ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటారు. వీళ్ళు సంపాదించిందంతా బిడ్డలకు ఇస్తూనే ఉంటారు, మాకు మాత్రం ఏమీ ఇవ్వరు. ఏదైనా అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఏడుస్తూ ఉంటారు. ఎప్పుడు మాతో ఉంటూ మా మధ్య ఏకాంతం లేకుండా చేస్తారు. అయ్యో, కొడుకు కోడలు ఉన్నారు, వారికి కొంచెం ఏకాంతంగా ఉండేలా చూడాలి అని ఉండదు వాళ్ళకి. మమ్మల్ని ఎప్పుడూ డబ్బులు అడుగుతూ ఇలా ఉండాలి అలా ఉండాలి అంటూ ఒకటే సోది. మాకు తెలియదా ఆ మాత్రం ఎలా ఉండాలో అని? పిల్లలను ఎలా చూసుకోవాలి అలా చూసుకోవాలి, వారికి అది తినిపించాలి ఇది పెట్టకూడదు అంటూ ఉంటారు. నేనేమైనా పనులు చేస్తే ఇలా చేయాలి అలా చేయాలి అంటుంది మా అత్త. ఇక మా ఆడబిడ్డలు వస్తే మాత్రం ఇంట్లో 10 రోజులు ఉంటారు. అబ్బా, నాకు చిరాకుగా ఉంటుంది. అందుకే మేము అమెరికాకు వెళ్ళిపోయాము. అమెరికాలో ఉండాలన్నా అక్కడికి ఎప్పటికీ మాకు ఫోన్ చేస్తూ ఎలా ఉన్నారు ఏంటి, మమ్మల్ని ఒకటే విసిగిస్తూ ఉంటారు. మమ్మల్ని అక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఇక మా ఆయన ఎప్పుడు కూడా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు అంటూ జపం చేస్తూ ఉంటారు. నాకు ఏది తీసుకుంటే అది వాళ్ళకి కూడా కొనిస్తారు. నాకు వాళ్ళను ఏదో పైనుంచి దిగొచ్చిన వారిలా చూస్తాడు. పైగా ఆయనకు ఒక్కడికే అక్క చెల్లెళ్ళు అమ్మా నాన్నలు ఉన్నట్టు, ఇంకా ఎవరికి లేనట్టు. మొన్ననే నాకు ఒక చీర నచ్చింది అన్నాను, అంతే. అది ఏంటో ఎలా ఉంది చూడకుండా నీతో పాటు ఇంకా 4 చీరలు బుక్ చేసేయ్ అన్నాడు. నేనేదో ఇష్టపడి అడిగితే ఇంకా 4 అంటాడు. ఇది అసలే 6,000 చీర, వాళ్ళందరికీ తీసుకోవడం అవసరమా చెప్పు? ఇవన్నీ ఆయన చేస్తున్నదే కాకుండా ఇంకా నన్ను కూడా వాళ్ళతో ఉండాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి అంటాడు. 5 రోజుల్లో మా ఆడబిడ్డ కూతురు పెళ్ళి ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. అక్కడ మా వాళ్ళ ఓవరాక్షన్ నువ్వు చూస్తావు కదా, నీకే తెలుస్తుంది అని చెబుతూ ఉంది సంగీత. అయ్యో సంగీత అని అంటుంది మాధురి. ఇంతలో సంగీత ఫోన్ మోగుతుంది. హలో చెప్పండి అంటూ మాట్లాడుతుంది సంగీత. తన మాటలు గమనించిన మాధురికి సంగీత చేసేది తప్పుగా అనిపిస్తుంది. తనకు ఏదో ఒకటి చెప్పాలి అని మనసులో అనుకుంటుంది. అబ్బా చూసావా, మాధురి ఇప్పుడు షాపింగ్ చేస్తారంటూ ఫోన్ చేయించారు. మా ఆయనతో నేను వెళ్ళేది వాళ్ళ షాపింగ్ చేయారంట. ఎంత ఎక్కువ కాకపోతే తొందరగా నన్ను రమ్మంటారు. ఫ్రెండ్ దగ్గర ఉన్నా అని చెప్తున్నా వినడం లేదు. ఇంతలో మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. అబ్బా, నేను ఇక చేస్తూనే ఉంటారు కానీ నేను వెళ్తూ ఉన్నాను మాధురి, నువ్వు తప్పకుండా పెళ్ళికి రావాలి. ఫోన్ చేస్తా ఉంటాను, నేను వెళ్తున్నా, బాయ్ అంటూ